నమస్తే అండి. నా పేరు డాక్టర్ డిఆర్ రెడ్డి. నేను హోమియో కన్సల్టెంట్గా సీనియర్ డాక్టర్గా ఇక్కడ మెడినైన్లో పనిచేస్తున్నాను. మెడినైన్ అంటే ఎం ఫర్ మెడిసిన్, ఈ ఫర్ ఎక్సర్సైజ్, డి ఫర్ డైట్, ఐ ఫర్ ఇమ్యూనిటీ డెవలప్మెంట్. ఈ 4 ప్రిన్సిపల్స్ పైన ఇది స్థాపించడం జరిగింది. ఇప్పుడు మనము సమ్మర్లో ముఖ్యంగా ఈ కిడ్నీ స్టోన్స్తో చాలామంది సఫర్ అవుతుంటారు. ఎందుకంటే డీహైడ్రేషన్ ఎక్కువ ఉండడం, నీళ్లు తక్కువ తీసుకోవడం వలన స్టోన్స్ అనేటివి తయారవుతుంటాయి. ఈ స్టోన్స్ అనేటివి ఒక్కొక్కసారి పారాథైరాయిడ్ హార్మోన్ పనిచేయకపోయినా కూడా, చక్కగా పనిచేయకపోయినా కూడా కాల్షియం లెవెల్స్ పెరిగి కాల్షియం కార్బోనేట్ లాంటి స్టోన్స్ తయారు కావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా నీరు సరిపోయినంత శరీరంలో సరిపోయినంత నీరు తీసుకోవడం చాలా అవసరం. నీరు తక్కువైనప్పుడు లోపల రసాయనిక చర్య జరిగి మాలిక్యూల్స్ అనేది దగ్గరకు వచ్చి స్టోన్స్ తయారయ్యే అవకాశం ఉంటుంది. క్రిస్టల్స్ మాదిరిగా ఉంటాయి అన్నమాట. నీళ్ళు సాంద్రత పెరిగినప్పుడు మూమెంట్ తగ్గిపోతుంది. దానివల్ల అన్నీ అతుక్కుపోయి రాళ్ళు తయారు కావడం జరుగుతుంటుంది. అదే నీరు ఎక్కువ తీసుకున్నప్పుడు వాటి దగ్గరకు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. నీళ్ళల్లో ఫ్లోట్ అవుతుంటాయి కాబట్టి ఒక అణువు ఇంకొక అణువు కలుసుకునే అవకాశం తక్కువ ఉంటుంది. అప్పుడు స్టోన్స్ తయారు కావు. అందుకని సమ్మర్లో నీరు తీసుకోవడం చాలా ముఖ్యం. తర్వాత ఎండలలో తిరిగే వాళ్ళు ముఖ్యంగా గంటకు ఒకసారి నీరు తీసుకోవడం, ఫ్రూట్స్ తీసుకోవడం, చల్లబడడం ఇంపార్టెంట్. బాడీలో హీట్ ఎక్కువైనా కూడా నీరంతా ఆవిరైపోయి చిక్కబడడం జరుగుతుంటుంది. దానివల్ల స్టోన్స్ తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటివన్నీ మనం స్టోన్స్ తయారు కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. సో స్టోన్స్ ఉన్నప్పుడు ఎలా తెలుసుకోవాలి అంటే, స్టోన్స్ ఉన్నప్పుడు మనకు బ్యాక్ పెయిన్ రావడము, తర్వాత ఒకసారి వామిటింగ్ సెన్సేషన్ అనిపించడము, ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్ తయారైంది అనుకోండి, అప్పుడు చలితో జ్వరం రావడం కూడా జరుగుతుంటుంది. ఈ ఇంకొక లక్షణం ఏంటంటే, ముఖ్యమైన లక్షణం స్టోన్స్ ఉన్నాయని తెలుసుకోవాలంటే, ఒక్కొక్కసారి మూత్రం అనేది చాలా దుర్వాసన రావడం జరుగుతుంటుంది. సో వీటన్నిటి లక్షణాల ద్వారా మనకు స్టోన్స్ ఉన్నాయా అనేది ఒక ఐడియా వస్తుంది. అప్పుడు వెంటనే ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీపించుకోవడం కానీ, లేదంటే పైలోగ్రామ్ అనేది ఒక ఎక్స్రే తీస్తారు. అది లొకేషన్ చెప్తుంది మనకు ఎక్కడుంది స్టోన్ అనేది, ఎంత సైజులో ఉంది, ఇవన్నీ తెలుసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంటుంది. సో వీటన్నిటికీ మనం బేస్ చేసుకొని ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ మనము పరిశీలించిన తర్వాత ఇంకా మీకు సమస్యలు ఉంటే మంచి అనుభవజ్ఞ డాక్టర్ని సంప్రదించి మీరు మందులు వాడుకోవడం వల్ల మీకు సత్వర చికిత్స, సత్వర నివారణ జరుగుతుంటుంది. మీకు అంటే పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది. ఆ పెయిన్ కూడా చాలా ఒక్కొక్క రాయిని బట్టి, ఒక్కొక్క స్టోన్ బట్టి ఒక్కొక్క రకంగా పెయిన్ ఉంటుంది. కొంతమంది బ్యాక్ పెయిన్ ఏదో కత్తితో పొడిచినట్లుగా ఉంటుంది ఫీలింగ్. అలా స్టిచ్చింగ్ పెయిన్ అంటారు దాన్ని, స్టాబింగ్ పెయిన్ అని కూడా అంటారు దీన్ని. స్టిచ్చింగ్ పెయిన్ అంటే లోపల కూర్చున్నట్లుగా ఉంటుంది, చిన్న చిన్న నొప్పులు. ఇవి కొన్ని యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇట్లాంటివి పెరిగినప్పుడు స్టోన్స్ తయారవుతుంటాయి. ఈ స్టోన్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. కాల్షియం స్టోన్స్, ఫాస్ఫేట్, ఆక్సాలిక్ స్టోన్స్, యూరిక్ యాసిడ్ స్టోన్స్, ఇట్లా ఏ సాంద్రత ఎక్కువ ఉందో మన రక్తంలో దాన్ని బట్టి మనకు స్టోన్స్ తయారవుతుంటాయి. ఈ పారాథైరాయిడ్ హార్మోన్లో ముఖ్యంగా మనకు కాల్షియం కార్బోనేట్ స్టోన్స్ ఎక్కువగా తయారవుతుంటాయి. ఇంకొకటి, మనం సాల్ట్ ఎక్కువ తీసుకుంటే కాల్షియం లెవెల్స్ కూడా ఎక్కువగా పెరుగుతుంటాయి. అందుకని సాల్ట్ మనకు అవసరాన్ని బట్టి మాత్రమే వాడుకోవాలా, మరీ ఎక్కువ వాడడం మంచిది కాదు. దీనివల్ల ఇంకా బీపీ పెరగడము, రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. సో ఇలాంటివి ఏ సమస్యలున్నా మీరు హోమియో ద్వారా మంచి పరిష్కారం లభిస్తుంది. మీకు దగ్గరున్న అనుభవజ్ఞమైన డాక్టర్ని సంప్రదించి మీ సమస్యను చెప్తే మీకు మంచి మందులు లభిస్తాయి. ఇంకా ఇలాంటి కాల్షియం ఆక్సాలేట్ స్టోన్స్, కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్, ఇవి కాక స్ట్రూవైట్ స్టోన్స్ అనేవి ఒక రకమైన స్టోన్ ఉంటుంది. దీంట్లో మనము మెగ్నీషియం, అమ్మోనియం, ఫాస్ఫేట్స్ ఈ 3 కాంబినేషన్లో ఈ స్టోన్ తయారవుతుంది. ఇది అన్నిటికన్నా చాలా పెద్ద సైజులో ఉంటుంది, తొందరగా పెరుగుతుంది స్టోన్. మిగతా స్టోన్స్ నెలల కొద్దీ టైం తీసుకుంటే, ఈ స్ట్రూవైట్ స్టోన్స్ మాత్రం 1-2 నెలల్లో చాలా పెద్దగా అవుతుంది. తర్వాత సీరియస్ కండిషన్లకు కూడా దారితీస్తుంది. ఈ స్టోన్స్ అనేవి మనకు ఏ విధంగా బాధను కలిగిస్తాయంటే, నొప్పి కాకుండా ఒకసారి మూత్రాశయంలో అడ్డుపడి మూత్రం రాకుండా చేస్తుంది. అది ఇంకా డేంజర్. కాబట్టి స్టోన్స్ నెగ్లెక్ట్ చేయకుండా మీరు మంచి ఆహారపు అలవాట్లను చేసుకుంటూ సరిపోయినంత నీరు తీసుకోవడం వల్ల మనము స్టోన్స్ నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా ఎండల కాలం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. డీహైడ్రేషన్ వల్ల నీరు ఆవిరైపోయి శరీరానికి సరిపోయినంత నీరు అందక స్టోన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫాస్ఫేట్స్ అనేటివి అమ్మోనియా రిలీజ్ కావడం వలన ఎక్కువగా మనకు స్టోన్స్ తయారవుతుంటుంది. సో ఇవి ఎక్కువగా బ్యాక్టీరియా వలన తయారవుతాయి స్టోన్స్. సో మనము అలోపతికి సైడ్ పోతే వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇచ్చి బ్యాక్టీరియాను నాశనం చేస్తారు. అదే హోమియోపతిలో అయితే దానికి సరిపోయినట్లుగా బ్యాలెన్సింగ్
అంటే అమ్మోనియా తయారు కాకుండా మందుల ద్వారా కంట్రోల్ చేయడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా మనం హోమియోపతి ద్వారా మందులు తీసుకోవాలనుకుంటే సైలీషియా, కాల్షియం కార్బోనేట్, ఇంకా లైకోపోడియం ఇలాంటి మందులు, బెరిబెరిస్ వల్గారిస్ ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి. మీరు అనుభవజ్ఞుడైన డాక్టర్ సంప్రదించి హోమియో మందులు వాడుకొని త్వరగా ఆనందంగా ఎటువంటి బాధ లేకుండా, సర్జరీ అనే భయం లేకుండా మీరు బయటపడే అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ఆహారం జాగ్రత్త, నీరు, తర్వాత మనం వేసుకునే డ్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎండల కాలం. సో అందరూ ఈ వేసవిలో జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే.